తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్లో చిచ్చు రేపుతోంది. తమ నేతకు స్థానం కల్పించలేదన్న కోపంతో ఆ నియోజకవర్గ కేడర్ తిరుగుబాటు చేసింది. తమ ఎమ్మెల్యేని పక్కన పెట్టారన్న అసంతృప్తితో మూకుమ్మడిగా రాజీనామాలు ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తడాకా చూపిస్తామని హెచ్చరించడం హస్తం పార్టీలో ఇప్పుడు అలజడి సృష్టిస్తోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యే ఎవరు? కాంగ్రెస్ కేడర్ ఆగ్రహాన్ని చల్లార్చేందుకు అధిష్టానం తీసుకుంటున్న చర్యలేంటి? తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మొండిచేయి చూపించింది పార్టీ అధిష్టానం. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న మంత్రి పదవి ఈసారి కూడా దక్కలేదు. దీంతో కేడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలతో నియోజకవర్గం హోరెత్తింది. ధర్నాలతో దత్తరిల్లింది. ఆందోళనలతో అట్టుడిగింది. మొదటి విడతలోనే మినిస్టర్ అవుతారని భావించిన సుదర్శన్ రెడ్డికి విస్తరణలోనూ అవకాశం దక్కలేదు. సీఎం రేవంత్ రెడ్డి సమీప బంధువు, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న నేతగా సుదర్శన్ రెడ్డికి గుర్తింపు ఉంది. ఈయనకు స్థానం కల్పించడం కోసమే మంత్రివర్గ విస్తరణలో జాప్యం జరిగిందన్న ప్రచారం ఉంది. అలాంటి నేతను పక్కన పెట్టడం రగడకు కారణమైంది. అధిష్టానం ఊరించి ఉసూరు మనిపించడంతో ఆందోళనకు దిగారు. కొందరు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తే మరికొందరు ద్వితీయ శ్రేణి నేతలు మూకుమ్మడి రాజీనామాలు ప్రకటించి హైదరాబాద్ వెళ్లి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు లేఖ అందజేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే నష్టం తప్పదని హెచ్చరించడం కాంగ్రెస్ లో కొత్త సమస్యలను సృష్టిస్తోంది. సుదర్శన్ రెడ్డి బోధన్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి వలసరాగా మిగిలిన 4 ఎన్నికల్లో గెలుపొందారు. వీరిలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అందరికన్నా సీనియర్. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తోట లక్ష్మీకాంతారావు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మొదటిసారి ఎన్నికయ్యారు. ఈ 5గురిలో మంత్రి పదవికి అర్హతలు సుదర్శన్ రెడ్డికే ఎక్కువగా ఉన్నాయి. గెలిచిన వారిలో అందరికంటే సీనియర్ కావటం, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో రేసులో ముందున్నారు. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డికి సమీప బంధువు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కాంగ్రెస్ ను వేడకపోవటం, కష్టకాలంలో పార్టీకి అండగా నిలవటం అదనపు అర్హతలుగా చెప్పుకుంటారు. పార్టీ పెద్దలతోనూ మంచి సంబంధాలున్నాయి. అధికారం లేనప్పుడు కూడా పార్టీ బరువు బాధ్యతలు మోశారు. అన్నిటికీ మించి రేవంత్ రెడ్డికి టీపీసీసీ ప్రెసిడెంట్ పోస్టు రావటంలో కీలక పాత్ర పోషించారు. ఇన్ని అర్హతలున్న సుదర్శన్ రెడ్డికి తగిన గౌరవం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈయన్ని అసెంబ్లీ స్పీకర్ గా నియమించాలని అనుకున్నారు. కానీ దీనికి సుదర్శన్ రెడ్డి ఒప్పుకోలేదు. మంత్రి పదవి కావాలని పట్టుబట్టారు. దీంతో అప్పటికి పక్కన పెట్టి విస్తరణలో అవకాశం ఇద్దామని చెప్పారని అంటారు. దీంతోనే పదవిపై భరోసాతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం కోసం పోటీ పెరిగింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కూడా కేబినెట్ లో స్థానం ఆశించారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్యానెల్ ద్వారా ప్రయత్నించారు. ఓ దశలో సుదర్శన్ రెడ్డిని అధిగమించడానికి ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడిపారు. దీనికి తోడు వర్గ విభేదాలు, ఆధిపత్య పోరు కూడా జిల్లాలో ఎక్కువైంది. ఈ తరుణంలో జిల్లాకు ఓ మంత్రి పదవి ఇస్తే ఇలాంటి విభేదాలు, వివాదాలు తగ్గుతాయని, సదరు మినిస్టర్ నేతృత్వంలో జిల్లా వ్యవహారాలు సాగుతాయని ఆశించారు. దీంతో జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలనే ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఈ దఫా మంత్రివర్గంలో బీసీ, ఎస్సీలకు అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన ఫైనల్ అయింది. దీంతో సుదర్శన్ రెడ్డి అవకాశాలకు గండిపడింది. ఈ మాజీ మంత్రి అలకబోనడంతో పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు రాష్ట్ర నేతలు బుజ్జగించారు. కానీ పార్టీ అధిష్టానం తీరుపై బోధన్ కాంగ్రెస్ కేడర్ నిరసనలు, ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరి దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంది? ఇది సుదర్శన్ రెడ్డికి ప్లస్సా, మైనస్సా అన్న చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సుదర్శన్ రెడ్డితో పాటు బోధన్ కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చకపోతే కాంగ్రెస్ కు నష్టమేనన్న చర్చ సాగుతోంది. ఈ పరిస్థితిని టీపీసీసీ ఎలా సెట్ చేస్తుందో చూడాలి.